హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో ఇవాళ ఏడికొచ్చినామంటే తెలంగాణ అనగానే మన అస్తిత్వానికి గుర్తు ఒగ్గు కథ. పల్లె జానపదం నుంచి దేవుళ్ళని కొలిసే అసువుగా వాళ్ళ పాటలతో వాళ్ళ మాటలతో మనకు ఎన్నో పండుగలు మన క్షేమాన్ని కాంక్షిస్తూ అట్లనే మన ఇంటి ముందర దేవుణ్ణి తలుస్తూ చాలా పవిత్రంగా జరిగేది తెలంగాణలో ఒగ్గు కథ కళారూపం. ఈ ఒగ్గు కథ విభాగంలో రకరకాలుగా అన్ని జిల్లాల్లో చాలామందికి ఒగ్గు కళాకారులు ఉంటారు. వారికి ప్రత్యేకమైన శైలి ఉంటుంది, వాళ్ళకు ప్రత్యేకమైన పేరు ఉంటుంది. అట్లా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానివచ్చు, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో కావచ్చు, ఒగ్గు కథ కళాకారుడిగా పేరు పొందినటువంటి మన బండి సత్తన్న గారి బృందం దగ్గరికి మనం ఇవాళ వచ్చినాం. ఆలేరు మండలం టంగుటూరులో ఉన్నటువంటి బండి సత్తన్న గారి అట్లే ఒగ్గు డోలు రమేష్ భాయ్, వీళ్ళు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఇవాళ ఒగ్గు డోలు ప్రాశస్తాన్ని ప్రపంచానికి చూపిస్తున్న కళాకారుడిగా రమేష్ అన్న కూడా ఉన్నాడు. ఒక్కసారి ఒగ్గు కథలు వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఇవన్నీ అరుచుకుందామని ఐతారంగోలిగా అన్ని పనులు వదిలిపెట్టుకొని మనం వచ్చినాం బండి సత్తన్న బృందం దగ్గరికి. అన్న నమస్తే. నమస్తే, వెల్కమ్. కొంచెం ముందుకురా. ఎస్, ఈయన బండి సత్తన్న. తెలంగాణలో ఒగ్గు కళారూపం ఎట్లా ఉండబోతుంది ఏంది అనేది ఇప్పుడు ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. అన్న మీరు చెప్పే రెండు ముచ్చట్లు చెప్పి ముందుగా మాకు చెప్పబోయే కథ ఏంటి ఇవాళ? ఇప్పుడు చెప్పబోయేదనగా బంగారు బంగారు గొర్రె కథ, మల్లన్న కథ. ఓకే, ఈ గొర్రె ఎట్లా పుట్టింది, ఎట్లా సమాప్తం అవుతుంది, ఎట్లా పెరిగి పెద్ద అయింది. స్టార్ట్ చేయడానికి ముందు అంటే మీ ఇంట్లో మీ నాన్నగారు ఇదే చేసేటోళ్ళు? మా తాతలు, మా నాయనలు, ఇప్పుడు మేము, మా కొడుకులు, మీ తరతరాలు దీన్ని ఉద్యమం ఒక ఉద్యమం లాగా చేస్తారు. ఎస్, అంటే ఈ జీవితం మీకు తృప్తినిచ్చిందా? ఎటో పోదాం అనుకొని ఎటో ఇటు వచ్చేసిన ఇప్పుడు దీంతో ప్రశాంతంగానే ఉంది, మంచిగా. దేవుడు ఎప్పుడు చల్లగా చూసిండా? అంతే. ఎస్, సరే. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు మధ్యలో అరుచుకుందాం. ముందుగా మనకు బంగారు గొర్రె మల్లన్న కథ చెప్తా అంటున్నాడు. మన తెలంగాణలో మల్లన్న కథ మొట్టమొదటిసారిగా మోగబోతుంది. డప్పు ధరతో ఒకసారి స్టార్ట్ చేయండి. హరిరా రాఘవా ఆదిగణాధిపతి ఆనందమూర్తి, ఆదిగణాధిపతి ఆదిగణాధిపతి వలయముల శక్తి, మల్లెలు మల్లెలు మంత్రించవంతులైన వరభద్రాని రాముని చెల్లెరాయుదేవా, చెల్లించి బాపాలి చెల్లె సుభద్రురావు, శరణు శరణు మరి వేడితిమయ్యా, నీది కరణ కాశించితిమయ్యా, వాసగాను టంగుటూరుపురమున దాసుల పాదధాయగా, జయ శరణము జయ శరణము గడారి మైసమ్మ దేవా, గడారి మైసమ్మ దేవా, గడారి పాపమ్మ, గడారి పాపమ్మ దేవా, శ్రీమల్లేశుడా, శ్రీమల్లేశుడా దేవా, వనమల్లేశుడా, ఇదే కదా లోకానంద, ఇదే కదా లోకానంద, ఇదే కదా బ్రహ్మానంద, ఇదే కదా బ్రహ్మానంద, ఇదే కదా శ్రీవైకుంఠ, ఇదే కదా శ్రీవైకుంఠ, ఇదే కదా వనంతరంగ, ఇదే కదా వనంతరంగ, ఇదే కదా కలియుగం, ఇదే కదా దండవే కోదండ విరామ, గంగా మాతల్లి గంగ నడిపి ప్రభు మరి ఎట్లా ఉన్నది, గంగ చేరు గదిపైన పెట్టారు, శారదమ్మ చెయ్యెత్తి మొక్కారు, శారదమ్మ బాల కలిగి ఉండవమ్మా, మొక్కేది గంగ మొక్కేది గంగ అంటూ వాపేది గంగ ఆదరించేది గంగ, తాగేది గంగ తలకు వస్తుంది గంగ, కుండల ఓసేది గంగ, కూరట్ల ఓసేది గంగ, సకల సండాల వెళ్ళోసే సచ్చ వీర గంగ, గంగ లేకున్న
ఈ జగము గడియాగలేదు నీరు లేకుండా ఈ జగము నిమిషం ఉండబోదే చరాచరమాన ప్రాణకోటికి గంగే జీవనాధారమైన గంగ కరణించినట్టయితే అధికంగా ఋతువులు పడుతున్నాయి అధికంగా ఋతువులు పడితే రైతు కనుక పంటలు పండిస్తూ ఉన్నాడు దేశానికి రైతే రాజు రైతే వెన్నెముక గనుక గంగా కరణించకపోయినా మరి అధికంగా ఋతువులు పడకపోయినా రైతు కనుక పంటలు పండించకపోయినా ఎంతటి పరిపాలన దీక్షకుడు ఉన్నా ప్రజల కష్టాలు కడ తీర్చలేడే రామ రామనది రాగమెత్తరాదు రామ రామల వారికి రారది కర్మంబు తారాగుడలినట్టు కర్మం మెడోళ్ళును దార్గపూర్గండ దండు సవారులకు వచ్చే మాతలింగమే గురి అందరాజా పెద్ది రాజకుమర పెట్టిన దాని ఆలకోటను ఒకలమ్మ శారద కనకదవులబండి ఎంగిలియ బ్రహ్మని ఏక సేవించి కిష్ట 33 కోట్ల ఇతల మొదలదలంచి ఉప్పులో కోరెల్లి దాసుని కోరి సవరించి మధ్యలో మళ్ళీ నేను మరివో అడిగట్టి ప్రతి వరకు మారు నీకు 10,000 శరణి ఓ అమ్మ ఓ కొమ్మ తుంగభద్రవేణి తూగ ఆడవమ్మ అన్ని అవులు మేసేటి ఆరందులోన కొన్ని అవులు మేసేటి కోరందులోన పాడవులు మేసేటి అయ్య విన్నపాలు బిందెలు అది మోత అవ్వ చేసే తల్లా కవ్వాల మోత మేలు మేలివమ్మ మేలివమ్మ బంగారు బిందెల్లా పాలివమ్మ పాలు వెళ్ళి పసిలాగలి అటువంటి నడిచిన 4 యుగం లోపల ఎట్లా ఉన్నది అనగా కృతాయుగం త్రేతాయుగము దాపారము కలియుగమైన కృతాయుగము లోపల దేవతల పరిపాలన చేసినారే త్రేతాయుగము లోపల చక్రవర్తుల పరిపాలన దాపార యుగములో రారాజుల పరిపాలన పూర్వకాలము లోపల మరి ఎట్లా ఉన్నదనగా రామ 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 ఏలినారు దేవతాలే రామ రామ ఇక ఏలన్న పర్వతాలే రామ రామ యా ఇడికి దగ్గర రామ రామ అదిగో కొల్లపూరి పట్టణంలే రామ రామ కొల్లపూరి పట్టణంలే రామ రామ ఇక రాజమేల రాజులవరే రామ దండివాడు యాదిరెడ్డి రామ రామ యాదిరెడ్డి భారీ అనమ్మ రామ రామ అరే అమ్మరు నీలమ్మదేవి రామ రామ ఇక నీలమ్మ కన్న కొడుకే రామ రామ నిజపుంజశాలి రామల్లయ్య ఇక యాదిరెడ్డి కొడుకునమ్మ రామ రామ హంసగల్ల దేవుడే రామ రామ అరే రాజుల కుమారుడు రారాజు మల్లురా మల్లయ్య దేశాన దేవుడే మల్లయ్య మల్లయ్య పర్వతం దేవేంద్రుడు దేవుడు మల్లయ్య భూమి తోడి పుట్టిండు భూపాలరెడ్డి భార్య భూలక్ష్మమ్మ భూలక్ష్మమ్మ గారి కొడుకు శాలమరెడ్డి కోమాడు అనంతరెడ్డి కోమాడు మల్లికరెడ్డి కోమాడు మరి యాదిరెడ్డి యాదిరెడ్డి భార్య కనుక అమ్మవారు నీలమ్మదేవి ఢిల్లీ చక్రవర్తులు కలగంగ రాజులు 7 తోడ పుట్టింది వెళ్తే నీలమ్మదేవి అలనాడు దేవతలు వచ్చి కనుక యాదిరెడ్డికి నీలమ్మకు శివ కళ్యాణం జరిపించి అటువంటి నీలమ్మ కనుక 6 కొడుకులు పుట్టినారు దారుణం పెరిగిపోయి నీలమ్మ కనుక పరదేశిని కొట్టినందుకైనా భోగుల కొల్లపురి సామ్రాజ్యానికి దేవా శంకరుడు జ్యేష్ఠదేవిని పంపినాడు పట్టవాటిలు కొల్లపురి సామ్రాజ్యం కాలి కూలిపోయింది 6 పిల్లలు తీసుకొని భర్తలు తీసుకొని కనుక అడవి అరణ్యం తిరిగినది ఒకనాటి దిన మందు కనుక మనకి సిద్ధపడ్డ రోజున శంకర అని యాది చేసిన రోజు పర్వతం కొండ మీద ఉన్న మల్లన్న పట్ట మర్చి కనుక నీలమ్మ గర్భంలో వేసినాడు నీలమ్మ గర్భం లోపల మల్లన్న జన్మం ఎత్తినప్పుడు కనుకనేమి 6 నెలల పుట్ట లోపల ఇంద్ర నాగరాజు పుట్టినాడు అటువంటి అడవి లోపల కనుక మచ్చాచి వృక్షం పుట్టినాది గర్భం లోపల సాయిర సంఘంలో పుట్టిండు అలా
కనుక ఈ కంచుడు అడవేలి పుట్టినది పెరిగి పెద్దవాడై మల్లన్న మనకు తిరిగి గోగుల కొల్లాపురి సామ్రాజ్యం వచ్చి పునర్నిర్మాణం చేసినాడే దేవేంద్రుడు మల్లల్లరా రామ హో రామ అయ్యో దేవుడా దేవరాజు మల్లన్న దేవతాల కుమార రారాజు మల్లన్న రాజుల కుమార చిన్నవాడు మల్లన్న శివలీల చెప్పుడురా మల్లయ్య శివలీల చెమ్ముడే యాదరెడ్డి కొడుకే హంసగల్ల దేవుడు నీలమ్మ కన్నా కొడుకు కొల్లపురి రాజ్యం లోపల కనుకనేమి దేవదేవుడు మల్లయ్యనే దేవరాజు మల్లన్న దేవదేవుల కుమార రాజు మల్లన్న కనుక రాజ పరిపాలన చేస్తూ ఉన్నాడే ఈ ప్రకారంగా కనుక రారాజు మల్లన్న కాశీ దాకా కల్లలు ఢిల్లీ దాకా చేశారు సప్త రాజ్యాలు సల్లని భూములు మల్లన్నకే ఎక్కే గుర్రాలు ఉన్నాయి ఏల రాజ్యం ఉన్నది ఆరుగురు అన్నలు కనుక అందకిష్ట రాగల కనుక మార్కలు కట్టి వ్యవసాయం చేసి పంటలు పండిస్తూ ఉండగా మేనమావల బిడ్డలు తీసుకొచ్చి ఆరుగురు లగ్గాలు చేసిండు మల్లన్న దేవగిరి పట్ల పరిపాలించేవాడు గోనకాడలరెడ్డి భార్య గోనవరి మాసమ్మ బిడ్డ పత్తడి పుత్తడి కాడ పౌడి కాల పద్మావతిని తీసుకొని వచ్చి మల్లన్న లగ్గనల్లో హరినాడే రామ రామ కొల్లపూరి పట్టణం రామ రామ ఈ ప్రకారంగా కనుక గోగుల కొల్లపురి సామ్రాజ్యంలో రాజ పరిపాలన చేస్తూ ఉండగా మల్లన్న నెలకు 2 వర్షాలు పడుతున్నాయి పైరు పంటలతో ఆ రాజ్యం శోభిల్లుతున్నది 33 జుట్లు కూడుంటాయి కానీ 3 శిఖలు కూడుండలేవు అందరికంటే పెద్ద వదిన లక్కమ్మ కనుకనేమి మల్లన్న మీద కనుక పగదలిసి కనుక నలకోటి విషము చేసి విషపన్నం పెట్టినది ఆ విషపన్నం మీద ఎప్పుడో కనుక మల్లన్న అస్తమోపినాడు బగ్గున మండి జగ్గున మనిషి కనుక విషపన్నమంతా వరాలు ముచ్చాలైనాయి అటువంటి పాము గంటకలు కనుక ఎండి బంగారు కడ్డీలైనాయి ఇటువంటి పుట్టడి విషము లోపల పూర్వించలేక మల్లన్న ఇటువంటి రాజ్యంలో ఉండలేనని చెప్పి లింగాల సెల్ల లోపల మూట కట్టుకొని ఇక్కడికి నేను ఎక్కడ వెళ్ళిపోలే స్నేహానికి మించింది మరొకటి లేదన్నాడు తమ్ముడు సంగన వేడికి వెళ్ళిపోతానని రామ హో రామ అయ్యో రామ దేవరాజు మల్లన్న దేవతాల కుమార కలకాల మల్లన్న కంట నీరు తీసేరా కలకాల మల్లన్న మొలవోల మల్లన్న బొలపయ్య పట్టేరా కాయల కొట్టిన మామిడోలే కలసిల్లవాయేరా తెంపిన మామిడోలే తెలుగులకు వాయేరా దేవరాజు మల్లన్న చిన్నవాడు మల్లన్న శివలీల చెంబోడు మల్లన్న రాగడ కలవారు అన్నల్ల మాయన్న మల్లన్న బాలివాడు వచ్చనా పగవాడు వచ్చనా ఇతుడెవడు వచ్చా శత్రుడెవడు వచ్చ మల్లన్న అన్న బాధ ఏమి కలిగేనా కష్టమేమి వచ్చే మాయన్న మల్లన్న ఏమి కష్టం వచ్చింది ఎందుకు ఒలపోస్తూ ఉన్నావు మల్లన్న తమ్ముడా సంగయ్య ఇతుడెవరు కొట్టలేదు శత్రుడెవరు కొట్టలేదు బాధ ఏమి వచ్చిందా నీ దగ్గరికి వచ్చిందంట ఉన్నావా మరి కొల్లపురి రాజ్యం లోపల కనుక పాపాలు ఎక్కువనే పాము అని కనుకనేమి నా మీద కనుకనేమి బదనం వస్తూ ఉన్నది ఉండలేను రాజ్యంలా బతకలేను రాజ్యంలా ఉండలేను రాజ్యంలా బతకలేను రాజ్యంలా అన్న సంగన్న ఇవాళ కనుకనేమి నా కనుకనేమి పాము అని కనుక ఇష్టం పెడుతూ ఉన్నారు
ముచ్చాలు ఎండి బంగారం మొత్తం మూసలోపల కరగబోసి ఎండి నాగలి బంగారి కాని ముచ్చాల ముళ్ళుగర చేసినట్టయితే ఎక్కడ నల్లి వెళ్ళిపోయి వ్యవసాయం వేస్తానన్నాడు. అన్నంత లోపల కనుక సాయిర సంగన సోల సింతలు సోలి ఆపల కాడ ఉమ్మినవు మూస కట్టిన మూస లోపల ఎండి బంగారం పోసిండు. గాలి దేవుడు వచ్చి తిత్తి దూళి దేవుడు వచ్చి సమ్మడ కొట్టిండు. ఊరసార లేకుండా మల్లన్న బంగారి నాగలి ముచ్చాల ముళ్ళుగారు ఎండి నాగలి తీసుకొని వచ్చి మల్లన్న చేతికి ఇస్తాడేరా. మల్లన్న చేతికి ఇచ్చేవారు కలగనికనేమి ఇటువంటి నాగలి నడవడానికి రామన్న లక్ష్మణ 2 కోడలు కావాలి. ఆ నాగలు తీసుకొచ్చి హనుమన్న గుళ్ళ దగ్గర పెట్టిండు. మరి అచ్చోటి ఆవుల మంద కొట్లాడే కోడల మంద నీలమ్మ యాదిరెడ్డిని కోడల మంద వేడికి వచ్చిండు. రామన్న కోడ లక్ష్మణ కోడ 2 కోడలు పట్టిండు. కల విద్య లేని వచ్చిన కుల విద్య రాని మల్లన్న నాగలు ఒలపలేదు గట్టాల దాపలేదు గట్టాలని ఆలోచన చేస్తూ ఉండగా 2 కోడలు వచ్చి మోర కిందికేసి నాగలు మెడల మీద వేసుకున్నాయి. తమ్ముడా సంగయ్యరా తమ్ముడా నీకు నాకు రుణబంధం బాసిపోతా ఉన్నది తమ్ముడా అలనాడు కృతయుగం లోపల వీరభద్రుల మహిళల మీద జన్మమెత్తినము. ఇలనాడు నేను మల్లనై పుట్టినందుకు సంగనమై పుట్టినందుకు నా సేవ చేసినావు. ముందు జన్మం లోపల నువ్వు వీరపై జన్మమెత్తాలే. నేను మాలిక రాయుడనై ఉండి నీ సేవ చేసేదారా రామారావు నీ సేవ చేసేదారా రామారాము వంతుల ఉన్నంతరా నా తమ్ముడా వంతుల ఉన్నంతరా నా తమ్ముడా తమ్ముడా సంగయ్య నీకు నాకు వాసింది రాజ్యానికి వాసింది పట్టణానికి వాసిందని చెప్పి నాగలి కట్టుకొని మల్లన్న రాజ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటే ప్రజలుగా కొమ్మలెక్కి చూస్తూ ఉన్నారు. అయ్యో రాజమేల రాజువయ్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా ప్రజల కష్టాలు ఆదుకున్న వాళ్ళు ఎవరు? అడ్డం వచ్చి వద్దు వద్దంటే మళ్ళీ ఏమంటే ఉన్నాడు. రైతులారా వాస భూసములారా కాలిన కట్టున్నది చేరిన కట్టున్నది కానీ మనసు అతకలేదు. అర్థం కానీ పలిగితే అతకలేదు. ఈ రాజ్యంలో ఉండనని దేవరాజు మల్లన్న ఇల్లు ఇల్లు సందునా ఈరన్న కొల్లేరా వాడవాడ సందునా సోమన్న కొల్లేరా సోమన్న గుల్లేరా సోదరాడేరా మల్లేశ్వరి గుల్లూరా మండపాలదాడేరా గోగురా కొల్లపురి సామ్రాజ్యానికి వెళ్ళి వెళ్ళిపోతారంటే మల్లడే రాజ్యంలోకి వెళ్ళిపోతున్న టైము లోపల యాదిరెడ్డి నీలమ్మ కొత్త కోడలైన పద్మావతిని తీసుకొని రావడానికి వెళ్ళిపోయి నాగబండి కట్టుకొని కనుక పొలం మీదకి వచ్చిరి. వచ్చే వరకు ఈ వార్త కనుక మీ కట్టెలు పిడికలకు పోయిన ఆడివాళ్ళతోటి కనుక కన్న తల్లి నీలమ్మకి తెలిసింది. ఇప్పిన సద్యమూట మళ్ళా బండి పెట్టి కనుక మీలో ఇల్లు చేరుకున్నారు. నా కొడుకు కనుక ఏమి కష్టం వచ్చిందని అమ్మవారు నీలమ్మ దబదిబ కొట్టుకుంటా కలవారి కాంతారా దొరలాడి బిడ్డే అమ్మవారు నీలమ్మ దిగు దిగు మాలురా దివస ఉన్నారు వాడాలు దాటింది మేడలైన దాటేనా అమ్మవారు నీలమ్మ అయ్యయ్యో నా కొడుక మల్లయ్య ఏ కొడుక మల్లన్న కొడుక నీకంటే ఎక్కువ నాకెవరున్నారు కొడుక నాకంటే ఎక్కువ నీకెవరున్నారు నా కొడుక మల్లయ్యరా మల్లయ్య ఏ రాజ్యం ఏ దేశం పోతున్నావు మళ్ళీ మల్లయ్య
పట్టము కల్పకోని వచ్చిన మళ్ళీ మల్లయ్య రాజమో నీదున్నది దేశమో నీదున్నది బతుకో నీదుందిరా మళ్ళీ ఢిల్లీ చక్రవర్తులు కలగంగా రాదు నాకు తమ్ములు నేను మీకు మేన మామలు రమల్లి కాశీ దాకా కల్లాలు ఢిల్లీ దాకా దేశాలు సప్త రాజ్యాలు చల్లని భూములు రామల్లయ్య నీ మేన మామలు నీ బుద్ధిగా అనిపించి నీకు ఇచ్చి కొడగా మల్లయ్య వద్దు వద్దు నా కొడుక మల్లయ్య నువ్వు లేకపోతేరా నేను బతకలేను ఆరుగురు అన్నలు కనుక ఎడ్డి వాళ్ళు ఊరు వాళ్ళయ్యో కొడుక ఎవరు చెప్పిన బుద్ధులు ఎవరు చెప్పిన జ్ఞానము కొడుక మల్లయ్య నువ్వు పుట్టముది కానీ కష్టపడ్డము కళ్ళ శమల పడ్డమురా కొడుక మోగాల రాగారా మండి చీర కట్టినా జబ్బమైన రైగడికి మల్లయ్య బాబు నిండి బాధ్య పని చేసి కోమటిళ్ళలో కొట్లాడు దంచి మల్లయ్య కొడుక నువ్వు పుట్టినాకరా దొడ్డు పట్టగలిగేనా దొడ్డు పట్టగలిగి దోచడం మరి కలిగే మల్లయ్యో మల్లయ్య ఏ రాజ్యం ఏ దేశం బౌద్ర మల్లి మల్లయ్య అమ్మా నేనమ్మా మరి కొల్లపురి రాజ్యం లోపల కనుక సతన అది వరకు సందు చూస్తాను ఆయన వెళ్ళిపోతూనే ఉండు నువ్వు ఆపుతలేవు మరి ఈయనేమో సప్పుడు చేస్తలేడు చెప్తాడు ఇప్పుడు సప్పుడు చెప్పి మరి అమ్మా నేనమ్మా ఎవరు కొట్టాలేదు చెట్టుల వరు కొట్టాలేదు ఎవరు కొట్టాలే చెట్టుల వరు కొట్టాలే ఆరుగురు అన్నాలు ఒక కట్టేరే ఆరుగురు వైనాలు ఒక్క రాయి పట్టేరే కూడా 12 మంది కనుకనేమి నా మీద పగబట్టిరమ్మా నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు అమ్మా ఇవాళ కనుకనేమి నీకన్నా ఎక్కువ నాకు ఎవరున్నారమ్మా నలుగురి లోపాల నల్లబోకమాయేడా నలుగురి లోపాల నల్లబోకమాయేడా 10 మంది లోపాల పరసదానమాయేడా ఉండలేను రాజ్యంలో నేను వెళ్ళిపోతాను కొల్లపురి రాజ్యం నాకు కనుకనే మీరు నా మాసనమ్మా దేవరాజు మల్లన్న అమ్మా నీలమదేవి ఆరుగురు అన్నలు కనుకనేమో ఒక కట్టురు కట్టిరు ఆరుగురు అన్నలు కనుకనేమో ఒక రాయి పట్టిరి కూడా 12 మంది కనుక కలకోట విషము కలపన చేసినారు పుట్టడు విషము లోపలనే అమ్మా ఊరు వించలేనంటాడు మళ్ళీ మల్లయ్య వద్దు వద్దని కనుక నీలమ్మ నాగలి గడ్డం వచ్చినప్పుడు మళ్ళా నన్ను కేసిండు మంత్రుల మాట వింటలేడు రాజుల మాట వింటలేడు రైతుల మాట వింటలేడు నా కొడుకు ఎవరి మాట వినకుండా ఈ దోసిట్ల పాలు ఆ దోసిట్ల పాలు ఈ దోసిట్ల పోసి అలా ఎందు జీలకర్ర బెల్లం పెట్టి నాతి చెరమని మెడ లోపల 3 ముళ్ళ బంధం వేసిండు ఈడ గురువు ఆడ గురువు పిల్లవే పెద్ద గురువు కనుక భార్య చెప్తే విధి వెనుకకు వస్తూ ఉండొచ్చని ఆలోచన చేసి చెడల మంట నీలమ్మ కనుక మీ కోడలు పద్మావతి దగ్గర వచ్చింది కోడల పద్మావతి నా కన్న కొడుకు నీ పుణ్య పురుషుడు ఈ రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడమ్మా వెనుకకు మలుపుకు రావాలి నీ వలనైతే చెప్పగా ఐవర్తి పంచని వల తీసుకున్నది చెంబుతోటి నీళ్లు తీసుకొని రామ 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 రాఘవ రామ 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 రామ
దిగు దిగుగా మాలనేరా ఆడు కూడా తల్లి దిగుతూ ఉన్నది దిగు దిగుగా మాలనేరా మల్లన్న దగ్గర గనుక బాలపద్మవాది ఎడమకున్నా నీ వాళ్ళదేమా గుడికల్లా తల్లి పిల్లది ఎడమకున్నా నీ వాళ్ళదేరా అటువంటి బాలపద్మవతి రాదేవి చెంబుతోటి నీళ్లు పట్టినది 2 పాదములు కడిగినది కోడలు గనుక పాదములు కడిగింది అటువంటి కనుక నొష్టికి కుంకుమ పొట్టి పెట్టినది అది ఎల్ల పాపది బట్టి కనుక ఏమంట ఉన్నది బావా మల్లికార్జున స్వామి పరాయి పిల్లని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నావు మరి ఏ రాజ్యం ఏ దేశం వదిలిపెట్టిపోతున్నావు ఇవాళ కనుక నన్ను ఎవరి చేతిలో పెట్టినా అవనవర కళ్ళ కనుక భార్య రెట్టబట్టి భగవంతుడు మల్లల్లా రామ 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 భార్య రామ 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 దేవరాజు మల్లమ్మ రామ రామ మర్రినారే రామ ఎకరాని కొన్నారమ్మ రామ అయ్యో రాజకోటకు వస్తావు రే రామ రాజ్యం లోపల కనుక రానవస్తాయి ఉన్నరే రాజకోటకు వచ్చిండు రా మల్లయ్య తండ్రి ఆదిరెడ్డికి తల్లి నీలమ్మకు కనుక 6 అన్నలు కనుక భార్యను అప్పగించిండు వదిలే వందలక్కమ్మ నీ పగ ఉంటే నా మీద గాని భార్యను కనుక జాగ్రత్త చూసుకోమన్నాడు బంగారు నాగ దగ్గర వచ్చి ఓ స్వామి మా స్వామి రే మా స్వామి ఓ స్వామి ఓ స్వామి మా స్వామినా మా స్వామి మా అల్లయ్యనా సాంటానే సాంటానే నాగలి సాగరా వాడలైనా ఎల్లనా మేడలైనా ఎల్లనా వాడలైనా ఎల్లనా మేడలైనా ఎల్లనా ఎక్కరాని కొండలే ఎక్కిపోతా ఉన్నాడా ఎక్కరాని కొండలే ఎక్కిపోతా ఉన్నాడా దిగరాని కొండలే దిగిపోతా ఉన్నాడా అలా వాళ్ళ పూసవుల్లో పౌడే తంగళ్ళు అటువంటి భూమి మీద మట్ట తీసి నాలుగే మీద వేసేవరకు పంచను రుసులు కొట్టింది అటువంటి నాగలి కనుక ఆ చోట వాపినాడు అటువంటి కంచాలు కోరందలు మెలిగి ఉన్నాయి అటువంటి కనుక చెట్టు కొట్ల చేతుల గొడ్డ లేకపోయాని సచ్చన వరదోడు దేవుడు 7 బిగాల 12 బిగాల నడుపుట మీద ఎట్ట వేసేనా వడ్డీ పుల్లారా మధ్య పుల్లారా అర్చదులో వేసేనా పుట్టు అంటారా వాక్యం పలికేనా అగ్గి గుద్దలు ముట్టను పట్టేనా చెట్టంతా కొట్టిండు నడిపుట్ట ఎట్ట వేసుడు ఎట్టానికి అగ్గి పెట్టిండు బరబరి ఎట్టు కాలు కూలుతున్నది ఈ పూర్వకాలం లోపల శంకరుడు పార్వతి త్రియాడ మార్గం వచ్చి ఎండిని గొర్రె బంగారు తగరు కనుకనేవి 2 గొర్రెలు సృష్టింప చేసిరి దేవలోకం తీసుకపోతే ఆ గొర్రెలు ఎవరు గాయలేకపోయి భూలోకం ఎవరు తీసుకొచ్చి పుట్ట లోపల వేసినారు కట్టాల ఈనాలు ఈ మంద ఇరిటి వందలని చెప్పి శంకరుడు పాలదగ బొడ్డుకి నాకు పుట్టు దట్టని కప్పి శంకరుడు చేయి పోగు పార్వతి ముక్కు పోగు చేసి కారా పెడమని తాళ వేసిండ్రు అటువంటి నిప్పు కంకలు పోయి 6 నెలల పుట్టలు పడేవరకల్లా 6 నెలల పుట్ట లోపల 1 లక్ష మంది పెరిగి పెద్దదయ్యింది ఆ నిప్పులు పోయి అటువంటి కనుక గొర్రెల మీద పడేవరకల్లా బే గొర్రెల మంద కనుక పేరుతున్నారమ్మా అదిగో గొర్రెలు కాలుతున్నాయమ్మా 1 లక్ష మంది గాలి కొడుతుంది దేవుడా
కురిసింది. కొప్పులు ఉన్న గంగాదేవిని వదిలిపెట్టే వరకు పట్టింది గంగాదేవి అటువంటి వర్షం కురిసింది. 6 నెలల పుట్ట కనుక గిరణం నిండింది. పుట్ట లోపల అప్పుడు బిడ్డ గొర్రె పిల్ల కంచి ఈత నేర్చినాయి. వాన కొట్టి వరదలు వాసిపోయా ఎలిసంగ తెరసేపటికి మళ్ళీ బంగారు నాగలంట కట్టుకున్నాడు. వ్యవసాయం చేయొచ్చినట్టు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం సూపు సార్లు ఓడ్చుకుంటాడు. అటువంటి వ్యవసాయం పని రాని మల్లన్న కనుక బండికి తిరిగినట్టుగా కుమ్మరోడు సారి తిప్పినట్టుగా రామ హో రామ అయ్యో రామ బంగారి నాగలే నాగల కట్టేరా రామన్న కోడేరా లక్ష్మణ కోడేరా 2 ఒక్క కోడాలా నాగల కట్టేరా సాహంత నాగలే నాగలుతున్నాయో సాహంత నాగలే నాగలుతున్నాడు. దేవరాజు మల్లన్న దేవరాజు రారాజు మల్లన్న రాజుల నాగలి తిరిగి 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 కనుక నడి పుట్ట మీదకి నాగలు వచ్చింది. ఖారాబేనము లోపల రామ నాగలి కర్రు దిగబడ్డదేమి రామ నాగలి కర్రు పోయి కనుక కానాపేడం లోపల పడ్డది. నాగలి వెనుకకుంటే వెనుకకొస్తలేదు, ముందుకు వస్తలేదు. అటువంటి భగవంతుడు మల్లయ్య చెన్నకొల చేత పట్టిండు, కోడలు కొట్టిండు. రామన్న కోడ లక్ష్మణ కోడ పెండకల్లు పెట్టినాయి. అరే నాగలి ఎందుకు బయటికి రాదని మల్లన్న దాని మీద పడ్డాడు. మల్లయ్య మోకాన కొంగు పెట్టే మల్లయ్య నాయన శివ శంకరయ్య ఎక్కడ ఉన్నావు? కాపే ఉల చక్ర కాపే భూచక్ర కాపు లేని ఊరు శివకాకి పాడన్ను. ఇక ఆ కాపిట్ల జన్మమెత్తి మా నాయన కానీ కష్టపడతా ఉన్నా మోపు నాదల్లో బరువు నీదన్నవని ఇక ఉలబసం ఉన్నాడు రామల్లయ్య. ఇక మల్లన్న శోకమే రామ రామ ఇక కైలాస నగరమైన అందవచ్చే. కైలాస నగరం కనుక మల్లన్న శోకం కనుక వచ్చేవరకల్లా దేవాశంకర్ కనుక పార్వతి దగ్గర వచ్చినాడు. వామ పార్వతి దేవలోకంలో మందగంప పుట్టాలి ఇవ్వాలి కనుకనేమి అటువంటి పార్వతి కనుకనేమి మా దేవలోకం లోపల మందగంప తయారు చేసుకొని పార్వతి ముందు బయలుదేరింది. వెనక మర శంకరుడు కనుకనేమి గంగాల మాన్యము రాని వస్తేమి గంగాల మాన్యము రాని వస్తేమి గంగాల మాన్యం వెనుక లింగల కుర్మడి వచ్చేవరకల్లా అటువంటి పార్వతి ఎవడవరా రాసబాల ఎవడవరా రాసబాల అనేవరకల్లా పార్వతి పిలుపులు పరందావుడు మల్లయ్య గిదిగిది ఊరికి 2 కాళ్ళు పట్టుకున్నాడు. దేవాశంకరుడు వచ్చేవరకు 2 కాళ్ళు పట్టుకునే వరకల్లా నా కొరక మల్లయ్య కాపింట్ల జన్మం మీద కాని కష్టపడుతున్నావురా మళ్ళీ కొడగా మల్లయ్య ఈ పుట్ట లోపల తరగని ధని ఉన్నదిరా. అటువంటి నాగడు బ్యాడాకులు ఇడిచిపెట్టే వరకు రామన్న కోట లక్ష్మణ కోట కనుక కొల్లపురి సామ్రాజ్యం వెళ్ళిపోయినాయి. ఇవాళ కనుక ఈ పుట్ట లోపల 1 లక్ష మంది ఉంది. కాసి కష్టపడితే కలదు సుఖము. నాయన దేవ సంగమయ్యా నీ ఆలోచన ఎట్లా ఉంటే గట్లని అనవరకల్లా ఈ పుట్ట లోపల కనుక తిరిగి కానబేడం తీస్తా ఉన్నా. నేను కానబేడం తీస్తా కనుక మన పురుగులు వెళ్ళిన 1 లక్ష మంది బయటకు వస్తుంది. 12 దూరం కనుక వెనక బడ్జెట్ చూడకుండా వెళ్ళిపోయినట్టయితే 1 లక్ష మంది బయటకు వస్తుంది. మళ్ళీ నీ పువ్వులు కుతికల పడతాయి. మళ్ళీ కొడక మల్లయ్య కట్టుకున్న దోసి కాశ పోసుకోవాలి. రచ్చ మీది గంగడి కనుక గొంగడి కనుక భుజాన్ని వేసుకోవాలి. చేతికి వాళ్ళ వేసుకోవాలి. అట్టికి మార్చాచి కనుక సాంబ్రాణి పగలేపి దేవాశంకరు తాళం తీసేవరకల్లా బేబే అని కనుక 1 లక్ష మంది వెళ్తున్నారు. 1 లక్ష మంది
మందారమ్మ రామ రామ 12 ఆవిడ దూరం పోతుడు మళ్ళీ నల్ల ముసల దండు లెక్క మంద వెళ్ళినది 12 ఆవిడ దూరం పోయే వరకు 1,00,000 మంది బయటికి వస్తున్నది ఆ మంద వెళ్ళినప్పుడు ఒక బాంబులు పడ్డట్టు పిడుగులు పడ్డట్టు కనుక ఏనాడు కనుక గొర్రెల మంద శబ్దం వినబడుతున్నది ఆ గొర్రెలు వచ్చి మల్లన్న కొంకులు దొక్కుతుంటే మల్లన్న కనుకనేమి ముందుకు కనుక వెళ్ళిపోతూ ఉన్నాడు చివరి కనుక తాలూకా తగరు తల్లి బొల్లి కూడా ఏనాడు బయటికి వెళ్ళినాయి దేవతల నాడు మమ్మల్ని ఎవడు కాయలేదు ఇప్పుడు ఎవడు కాసిండని పుట్టలకి వెళ్ళి చూసే వరకు ఆర్చమని ఒక దగ్గు దగ్గే వరకల్లా ఒక ఊర్ర పెడుతున్నాడు దేవేంద్రుల వల్లరా 12 దావులు దూరం లోపల ఉన్న మల్లయ్య శివ శివ రాముడా ఎనకల్లా మర్రేరా అయ్యో రామవస్తాయి ఉన్నాడే రామల రామ దారుణల్లా పుట్టారా రెండు తోకలు అందుకున్నాడు దేవుడు ఈ గొర్రెలు కనుకనేమిడు మా కాయలడని చెప్పి తిరిగి పుట్టలకి వెళ్ళిపోతున్నాయి 12 ఆవిడ దూరం ఉన్న మళ్ళీ గిదిగి ఊరికొచ్చి తోక బలసలు అందుకున్నాడు గొర్రెలు పుట్టల గుంద మల్లన్న బయట గుంద కనుక పట్టుకున్న కాడికి గొర్రెతో ఒక బెత్తడన్నట్టు తెగి కనుక గొర్రెలు లోపలికి వెళ్ళిపోయినాయి గొర్రెల తోక తీసుకొని మల్లన్న కనుక శంకరం వేడికి వచ్చిండు పొడగా మల్లయ్య ఈ 2 గొర్రెలు కనుక ఇక్కడ బయటికి వెళ్ళయి 1,00,000 మంది పైన మళ్ళీ కాసి కష్టపడాల కొడుక 1,00,000 మందితోటి కనుక 7 పోయి 7 జాగిలాలు పుట్టినాయి అది సిద్ధినాయని కొడుకు ఆదిరబయ్యన్న బుచ్చాల పోషమ్మకి ఆదరణ మైసమ్మ అగ్గి లేని మంద ఆగమంద కుక్క లేని మంద గుడ్డి మంద మల్లయ్య అటువంటి జగముక కొట్టింది కనుక మేము అగ్గి చేసిండు అక్కడ పిడకకున్న పెట్టే వరకు కమకమ అగ్గి బయటికి వెళ్తున్నది మల్లయ్యరా మల్లయ్య అంటుముట్టు గోర్వది మంద కొడక మల్లయ్య ఇవాళ కనుక చుట్టంగా మనకు పనికిరాదు సూర్యు కింద కూర్చోరాదు మల్లయ్య మీ అన్నదమ్ములకు పాలి భాగం తప్పలేదురా మళ్ళీ మల్లయ్య ఈ పాలి భాగం ఎట్ట తప్పలేదంటే పోయినంత దూరం కనుక ఈ కాలం వస్తే కనుక మీ అన్నలు కనుక నువ్వు దీంతో 101 పంట వేస్తారు ప్రతి చేతితో కనుక 12 పంటలు వేస్తా ఉన్నారు వాళ్ళు పంట చేనులు చేస్తూనే ఉంటారు నువ్వు వెనక చేను మేపుకుంటూనే పోవాలి చేనోడు వచ్చిరా మల్లయ్య ఎక్కువ తక్కువ తిడుతుంటారా కొడగా మల్లయ్య వాడు తిట్టిన మాటలు రా మల్లయ్య మన మీద ఉంచుకోవద్దురా మళ్ళీ మల్లయ్య వాడు అన్న మాటలకి ఇంకా 2 మాటలు గొర్రెల మీద పెట్టి నువ్వు ఎలా తిట్టావా నువ్వు ఎలా తిట్టావా మల్లయ్య వాడు రైతు కనుక నిన్ను తిట్టినట్టయితే నువ్వు గొర్రెల మీద పిల్లల మీద పెట్టి దెబ్బకి దెబ్బ కొట్టినట్టు మన తిట్టాలి ఇరుసున్న బండి మీ అన్నది ఉన్నదిరా మళ్ళీ మల్లయ్య ఇరుసు లేని బండి నీదుంది ఇరుసున్న బండి ఎట్లా అంటే కాలం లేక కరువు వచ్చింది అనుకో మీ అల్లని కనుక 2 కోడలు కొట్టుకురావాలి బుర్క కష్టం బండి కట్టుకోవాలి పోయినంత దూరం కనుక నీ బండ్ల మీద పోవాలి దూపబుట్టి చల్ల ఉంటారా మల్లయ్య నీ బండి ఊదనే ఉంటదిరా మళ్ళీ మల్లయ్య ఏడ గొర్రెలు మేపిన గొర్రెలకు పైసలు అడిగేటోళ్ళు లేడు కంచకు పైసలు అడిగేటోళ్ళు ఉండరు అంతే కాకుండా గొర్రె చూస్తే కంగారు గొర్రె వల్ల దగ్గర బంగారం మండుతున్నది గొర్రె వల్ల బంగారం మూత్రం పోసిన పల్లె చీమడేసిన వరకు బంగారం అంతయాల మండుతాది అంతయాల మండుతాది గొర్రె వల్ల దగ్గర బంగారం పంట పండుతుంది మల్లయ్య
మంద పైలమని చెప్పిండు. అన్నిటికంటే పెద్దవాడు ఆది సిద్ధినాయన కొడుకు ఆదిర భయ్య అన్న. ఇంతసేపు తెలివి కల్లవాడి అయినా ఇది బందకు ఏజెంట్ అతడే. 1 లక్ష మంద పైలమన్నాడు దేవుడా. శంకరుడు పార్వతి కైలాసం వెళ్ళిపోయి 1 లక్ష మంద కొట్టుకొని మల్లన్న పిలుపుల్లా మల్ల తిరుగుతున్నాడే. మల్లన్న పిలుపుల్లా మల్ల తిరుగుతున్నాడే. ఎకరాని కొండారే ఎక్కివేపుతున్నాడు. ఎకరాని కొండారే ఎక్కివేపుతున్నాడు. దేరాని కొండారే దీవేపోతున్నాడు. అద్దాల పడలేరా వెళ్ళిపోతున్నాడు. ఇడికోగా దగ్గర పులున్నారా నేను రాబోతున్నాడా. 1 లక్షల మందారా మదవుతున్నాడు. రారాజు మల్లన్న కనుకనేమి ముసలున్న గుండెల నీళ్లు దాపుతున్నాడు. పూరులో చూడ పూరు తెట్లు పెడుతున్నాడు. 1 లక్ష మందం ఏపంగా 12 ఏళ్ళు కావస్తా ఉన్నది. 12 ఏళ్ళ నాడు కనుక మల్లన్న మరి రాజపరిపాలన చేసినోడు పరుపుల మీద వన్నోడు ఇవ్వాలి 2 రోజులు ఎట్లా ఉండాలని చెప్పి 1 లక్ష మంది కాడ అగ్గి చల్లార్పించిండు. అగ్గి కొరకు మల్లన్న బొక్కల సిరి గోడపోతాడు. 1 లక్ష మంది బోయలకు ఒప్ప చెప్పి దేవరాజు మల్లయ్య మల్లయ్య రామ 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 దేవరాజు మల్లు రామ రామ రామ. అదిగో అడవులో దాటినాడే రామ రామ. అడవులో దాటినాడే రామ రామ. అడవి ఆరణ్యము దాటుకుంటూ మరి ఎక్కడ వస్తాడు మల్లయ్యో. అయోధ్య నగరానికి పలుబడి బాగానే కనుక బొక్కల శ్రీకోట కనుక ఈ బొక్కల శ్రీకోటకు వచ్చిండు మల్లయ్య. బొక్కల శ్రీకోట మీద ఎవరున్నారు? అటువంటి బాపనోళ్ళ పిల్ల రత్నగిరి రాక్షసి దాదుకున్నది. రత్నాల పొలక కనుక ఆ బాల ఉన్నది. బాబు నుండి పిల్లను తీసుకొని వచ్చి ఈ రాక్షసి ఆ పిల్లను దాదుకున్నది. ఆ రాక్షసి మానవుల ఒక పట్ల వెళ్ళిపోయి కనుక పీనుగడ తీసుకొని వస్తున్నది. నూనె కడాయిలు వేసి కనుక ఈ పాప కనుక ఆమెకు అందిస్తూ ఉంటే తింటున్నది. మద మాంసం తిని కనుక బొక్కలు కిందేస్తే కనుక బొక్కల శ్రీకోట అయి వెలిసింది. బొక్కల శ్రీకోట కింద మల్లన్న ఈ బొక్కల శ్రీకోట ఎట్లా చూడబోయినా ఎట్లా కానొస్తున్నది అంటే దానికి మెట్లు లేవు ఏమి లేవు. బొక్కల శ్రీకోట కంటికి వచ్చి మల్లన్న ఏమంట ఉన్నాడు. ఎవరు ఎవరమ్మా వాళ్ళ మీద ఎవరమ్మా ఎవరమ్మా ఎవరు ఎవరమ్మా వాళ్ళ మీద ఎవరమ్మా ఎవరమ్మా అమ్మా మాల మీద ఎవరమ్మా మీరు. అటువంటి మల్లన్న పిలుపులు కనుక చిలుకలు పలికినట్టు హంసలు కూసినట్టే మధురమైన మాటలు విన్న బాల రత్నగిరి బాల కిందికి తొంగి చూసే వరకల్లా ఎవరు ఎవరయ్యా మీరెవరు నరయ్యా ఎవరు ఎవరయ్యా ఏ రాజామున్నదయ్యా ఏ దేశమున్నదయ్యా ఏ రాజామున్నదయ్యా మాల కింద చిన్నవాడా ఏ రాజ్యం ఉన్నదో ఏ దేశం ఉన్నదో. కొండల్లా ఉండేటి కొండల్లా ఉండేటి కొల్లపూరి రాజామమ్మ మాదల్లా ఉన్నాదమ్మా కొల్లపూరి రాజామమ్మ. అయ్యా ఓ బాటసారి మీరు కొండల్లో ఉండేటి కోరి కుర్మ వాళ్ళు కుర్మ వాళ్ళు అంటారు. ఎందుకో రాకొచ్చినారు మాకు ఎలా చెప్పరండి ఎందుకో రాకొచ్చినారు. వచ్చినాను అగ్గి అలా కావాలి అగ్గి కొరకు వచ్చినాను అగ్గి కొరకు వచ్చినాడు అమ్మ 1 లక్షం మంది అక్కడ అగ్గి ఆరిపోయింది. అగ్గి కోసం తిరుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చాను తిరుక్కుంటా. 1 లక్ష మంది అక్కడ అగ్గి చల్లారిపోయింది అగ్గి కొరకు వచ్చినారు ఎవరికన్నా
అటువంటి రాక్షసి కనుక బొక్కల సిరికోట నుంచి కనుక కీళ్ళు నిచ్చలే బొక్కల నిచ్చలు వేసిన వరకల్లా బొక్కల నిచ్చలతోని మల్లన్న కనుక మాలయాల ఎక్కినాడే అయ్యో మారు ఎక్కతో ఉన్నాడమ్మా రామ రామ ఒక్కరు సిరికోటపై కనుక వెళ్ళిపోతా ఉన్నది మల్లన్న కనుక ఏనాడు అటువంటి బొక్కల సిరికోట మాల ఎక్కినాడు ఎన్నడు మగ వాళ్ళ చూడని ఆ బాల రత్నగిరి దేవి ఎంత రూపురేఖలు ఎంత చక్కదనము ఎంత అందగాడు 3 గజాల దాని బావుడు మల్లయ్య మూరడు మీసాలు బాడు గడ్డాలు అయ్యా మరి అగ్గి ఎస్ఐలో తీసుకుపోతావు గొంగట తీసుకోవద్దా మరి గొంగడి కాలదా కాలది ఓహో ఈయన చాలా ప్రతిభతుడు గుణవంతుడు బుద్ధిమంతుడు అన్నట్టు మరి నేను తక్కువ అని చెప్పి అటువంటి బాల రత్నగిరి కనుకనేమి దోసి తగ్గి తీసుకొని మళ్ళా నా దగ్గర రానవచ్చు రాదే అరే మళ్ళా నా దగ్గర రానవచ్చు రాదే ఈ దిప్పు తీసుకొచ్చి కనుక మల్లన్న గొంగట్ల వేసింది అటువంటి మల్లన్నకు బాల రత్నగిరి దేవికి మాటలు కలిసి చూపలు కలిసి ప్రేమలు కలిసినాయి నీకంటే ఎక్కువ నాకెవరున్నారు నాకంటే ఎక్కువ నీకెవరయ్యా రాక్షసి నన్ను దాదుకున్నది ఎలాడైనా ఒక రోజు రాక్షసి నన్ను తింటది అని కూడా ఆలోచన చేసి ఆ రాక్షసి వచ్చే టైంకి 12 పుట్ల నూనె కడాయి ఆగబెట్టి రాక్షసి నెత్తిల కనుక నూనె కడాయి ఓసిరి అటువంటి మరణం కాలేక రాక్షసి బిడ్డ రత్నగిరి దేవి పర పురుషులు చూసుకొని కన్న తల్లిని చంపుతున్నావు దీనికి మల్లన్నకి ఇదివరకే పెళ్ళైంది నువ్వు సాటుకు సంధికి పోతున్నావమ్మా 202 ఒన్ని కంకర పళ్ళు 202 పత్తి కంకర పళ్ళు పుట్టేది ఉన్నది ఇవాళ కనుక నా శవం కనుక నేను పరిగ వృక్షం మీద వేయండి అటువంటి ఎండకు ఎండి వాడకు నాని కనుక గొంగటి నేసే సమానం అవుతుంది అని చెప్పగా ఆ రాక్షసి చెప్పిన విధంగా కనుక మల్లన్న కనుక రాక్షసి బొక్కలు మూటలు కట్టుకొని పాపం వల్ల పిల్ల బాల రత్నగిరి నెత్తి మీద పెట్టి అటువంటి కనుకనేమి కాంచాల మరి కడగల వృక్షం కింద సవలక్షం అంద దేవరాజు మల్లన్న రారాజు మల్లన్న ఆడికెళ్ళి మళ్ళీ కనుకనేమి వెనుకకు మర్రినాడే ఎకరాని కొండాలి ఎక్కిపోతాయి ఉన్నాడా దేరాని కొండాలు ఉన్నాడా సవలక్షం అన్నారా మన దగ్గరికి వచ్చేరా సవలక్ష మంద దగ్గర కనుక రానవస్తాయి ఉన్ననే దేవరాజు మల్లయ్య చిన్నవాడు మల్లన్న ముంటివాడు మల్లన్న కొరరాని ముచ్చాము సవలక్షం మందారా మందగాడికి వచ్చిండు మళ్ళీ ఈ మల్లన్న వచ్చి రాకడ కనుక భయన్న కళ్ళ చూసిండు అటువంటి భయన్న కనుకనేవి వీడు మల్లన్న ఒక్కడు వస్తున్నాడా 2 వస్తున్నాడు అంటూ లేని మంది ఆగం చేస్తాడు మల్లడు అటువంటి మల్లన్న కనుక ఒక్కలా 2 చూసే వరకు ఆడి వాళ్ళని తీసుకొని వచ్చిండు వరే మల్లయ్య వాళ్ళ దేవాసి ఇక్కడ ఏం చెప్పిండు అంటరాని మంది ఆగమైతుంది ఇటువంటి కనుక ఈ ఆడిదాన్ని తీసుకొచ్చాం ఇది పద్ధతి కాదని వరకల్లా అన్న భయాన నేను పెళ్లి చేసుకుంటా ఇది నీకు మరదలైతే నాకు భార్య అవుతుంది అనవరగల సవలక్షం అందకాడ కళ్యాణ మండపం ఏర్పాటు చేసిరి 10 పబ్బది పట్టే వరకల 33 కోట్ల దేవతలు ఆ చోటికి వచ్చింది అటువంటి తెల్ల గొర్రె పిల్ల ఉన్ని కత్తిరించి కనుక పార్వతి ఉన్ని ఉడికింది ఆ రోజు కనుక శివ కళ్యాణం జరిపిస్తామని చెప్పి కాంచాల మరి కడగల వృక్షం కింద కళ్యాణం వేసి కళ్యాణం అయ్యా కళ్యాణం వేసి కళ్యాణం మళ్ళీ తిరిగి పెళ్లి కళ్యాణం వేసి కళ్యాణం శోభన మళ్ళీ సవలక్ష మందగాడు మరి కళ్యాణం జరిపించినారే ఈ
రకంగా కనుక శివ శివ కళ్యాణం జరిపించి దేవాన దేవతలైనా కొడగా మల్లయ్య సవలక్ష మంద పైలమన్నారు భార్య పైలమల్లరే అనవరకల్లా దేవాశంకర్ కైలాసం వెళ్ళిపోయిన టైం లోపల మల్లన్న కనుక సవలక్ష మంద ఎంట పెట్టుకున్నాడు అటువంటి కనుక భార్య రత్తగడి ఎంట పెట్టుకున్నాడు రామ 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 దేవ సవలక్ష మందారే మందగలు తుల్లారే రామ 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 అడుగులైన రాజేనా అడుగులైన రాజేనా రామ 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 నువ్వు ఏనుతోటి 101 పంట 10 చేనుతోటి 12 పంటలే ఎకరానికి కొండాలు ఇంటి మీద ఉన్నారు అందావగానే బాల భూమాల మారుమరట రాజ్యము భారత ఖండం బంగారు గడ్డ నవఖండ భూముల కనుక మల్లన్న పిలుపుల్లా మంద తిరుగుతున్నారే రామ 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 గోగుల కొల్లాపురి సామ్రాజ్యం వచ్చే వల్లే ఆ గోగుల గొల్లపురి సామ్రాజ్యం వచ్చే వరకల్లా పౌడికల్లా పద్మావతికి రండశేపం ఉండశేపం పెట్టి కనుక 7 ఎకరాల జొన్న సేను మంచ వేసి మంచే మీద ఈ పిల్లలు కనుక కావలి పెట్టినారు అటువంటి భగవంతుడు మల్లయ్య మూరడు మిస్తాలు బారడు గడ్డాలు సవలక్ష మంద ఉష అంటే వెళ్ళిపోతలేదు సవలక్ష మంద తొక్కి పట్టి మల్లయ్య మంద వేపుతున్నాడమ్మా దేవరాజు మల్లోనమ్మా రామ రామ దేవతల కుమారుడమ్మా రామ రామ రారాజు మల్లోనమ్మా రామ రామ రాజుల కుమారుడమ్మా రామ రామ దేవేంద్రుడు సవలక్ష మంద పే అంటే కనుక నేను వెళ్ళిపోతలేదు కొడితే వెళ్ళిపోతలేదు ఎవరికి చెప్పాలా ఈ వార్త కనుక ఈ గొల్లాయన ఇక్కడ సవలక్ష మంద మేపుతున్నాడు గురిగింద గురుమల్లలో మా చేత మేపులే మేపెడి గొల్ల గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో మామ వసడు మలలో ఇక మాట వస్తుంది మాట పెద్దది మలబర ఏమన్నా గురిగింద గురుమలలో గురిగింద గురుమలలో దాంట్లో మరొక దాటి గొల్లోడ గురిగింద గురుమలలో మాటకు బదులు వాడినారే మళ్ళా ఒకసారి ట్రై అని చెప్పి కనుక సంకలు పెట్టే వరకల్లా అటువంటి బాల పద్మావతి ఏర్పాటు చేసినది ఈ వార్త తీసుకుపోయి యాదరెడ్డి నీలమ్మకి చెప్పగా తల్లిదండ్రి రాజులమ్మ నీలమ్మ యాదిరెడ్డి కనుక సవలక్ష మంద కాడికి వచ్చిరే కొడుకు మీద రామ 12 నెలలు ఎక్కడ వెళ్ళిపోతీవిరా మళ్ళీ మల్లయ్య పుట్టడు విషము లోపల పూర్వించలేక 12 ఏళ్ళు కనుక వనవాసం సవలక్ష మంద తెచ్చిన ఇక్కడ కనుక ఈ రాజ్యం లోపల ఉండనని చెప్పగా అటువంటి యాదిరెడ్డి నీలమ్మ నీ భార్యను కనుక నువ్వు ఎంట పెట్టుకొని వెళ్ళిపోమన్నారు చేసేది లేక మల్లన్న కనుక నీ పౌడికల్లా పద్మావతిని పాపానొల్ల పిల్ల పాల రత్నగిరేవి 2 భార్యలు ఎంట పెట్టుకున్నాడు సవలక్ష మంద ఎంట
పెట్టుకొని ఢిల్లీ కళ్యాణమ్మ రామ అరే కళ్యాణ పట్టణం ఢిల్లీ చక్రవర్తులు కళ్యాణ రాజులు ఢిల్లీ కళ్యాణమే ఆ ఢిల్లీ కళ్యాణంలో ఎట్లా ఉన్నదంటే బాటకలింగం నడిచే బాటకలింగం సుందరకలింగం సూరుకలింగము బాటసారికలింగం బర్రగా శవానికి లింగము జయలింగాల పట్లమమ్మ లింగాల పట్టము జయలింగాల పట్టమే సవలక్ష మంది కనుక రేవి పంట చేతి వదిలిపెట్టవల్లయ్యా ఈ శివజంగు పురుగు పోయి కనుక సేవల మీద పడి వేస్తున్నాయి ఢిల్లీ కళ్యాణ మంత్రులు కనుక డప్పులు కొమ్ములు బేరి ముదములు తీసుకొచ్చి ఊదినా గాని సవలక్ష మంది భయపడతలేదు బెదిరి వెళ్ళిపోతలేదు మరి సవలక్ష మంద కనుక ఎట్లా పోతాను ఢిల్లీ చక్రవర్తులకు చెప్పగా అటువంటి కనుక మీ కానా బేడమనిగా చేతి కడీలు బేడీలు తీసుకొని అరెస్ట్ చేసినట్టు కనుక బేడీలు తీసుకొని వచ్చి కూర్చున్న మల్లలను కూర్చుంటట్టుగా బేడీలు వేసినారే రారాజు మల్లని కనుకనేమి మరి బేడీలు వేసిరి బందికాన లోపాలనే రామ రామ రారాజు మల్లయ్యను కనుక బందికాన లోపల బంధించిరి మల్లని కనుక ఎప్పుడు కనుక చిరసాల లోపల బంధించి కానబేయడం లోపల ఏనాడు తోలినారు సవలక్ష మందకాల మంద ఒలపోస్తూ ఉన్నది 7 బోయిలు ఒలపోస్తారు 7 సవలక్ష మంద ఒలపోస్తూ ఉన్నది 2 అష్టభార్యలు దేవుడా మందకడ ఒలపోస్తూ ఉన్నారు అష్టభార్యల శోకం కనుక శంకరుడికి మాల్యమయ్యింది అయ్యయ్యో మల్లన్న కనుక ఢిల్లీ చక్రవర్తులు కళంగరాజులు ఆ పట్నం వెళ్ళిపోయిండు అక్కడ కనుకనే మల్లన్న బందికాన లోపల పెట్టినారు వాళ్ళు కనుక బస్వాసురుడి కనుక పూజ చేసేదట అలనాడు దేవాశంకరుడు రూపల పడమారి రుద్రవేకుడు అయ్యి ఢిల్లీ కళ్యాణము రాడు వస్తాయి ఉన్నాడు ఆ దేవాశంకర్ కనుక ఢిల్లీ కళ్యాణ పట్టం వచ్చిండు మీరు ఏం పూజ చేసేది బసవదేవుని పూజ చేసేది మరి మీ బసవదేవుడు ఉన్నాడా కాలం చేసిండు వెళ్ళిపోయిండు ఇవాళ కనుక మీ సవలక్షల మందకు వచ్చి ఏడుక తగరంగా పొడేళ్ళు తీసుకున్నాడు ఇటువంటి ఏడుక పొడేళ్ళు కనుక సవలక్ష మందగల్ని తీసుకొచ్చి మల్లన్న నడి బొడ్డు సావడి కాడి తీసుకొచ్చి అటువంటి పొడలు ఆడికి వచ్చి మరి కుప్పలు వేసాడు తల కుప్ప చేసాడు కొద్దిగా కుప్ప చేసి మల్ల కనుక తోళ్ళ పెట్టి నేను సచ్చిన కూర పొడేళ్ళు లేపుతున్నారు మీరు మీ సచ్చిన మీ బసవదేవుని లేపుతున్నా అడిగిరట మా బసవదేవుడికి లేపమంటే లేవలేను నీ సత్యం అంటే పొడేళ్ళు లేపమంటే దేవాశంకరి కనుక అస్తం తిప్పేవారు కదా ఇటువంటి గొర్రె పొడేళ్ళు వేసండి ఉరుకుతానే ఉన్నారమ్మా తాలూకా దగ్గర పొడేలు కనుక వెళ్ళిపోతూ ఉన్నదే అటువంటి మళ్ళీ చిరసాల లోపలికి వెళ్ళి బయటకి తీసుకొచ్చి 2 భార్యలకు అప్పగించిండు కొన్ని రోజులు మళ్ళీ కనుక సవలక్ష మంద కాసుకుంటూ సంసారం చేసిండు ఇన్నుట 2 ఉన్ని కంకర పళ్ళు కనుక 10 మంది కుట్టిండ్రు ఇన్నుట 2 కనుక పత్తి కంకర పళ్ళు 10 మంది కుట్టిరు 2 కనుక ఉన్ని కంకర పళ్ళు కుట్టిండ్రు నన్నుట 4 నాదాయ కులం జన్మం ఎత్తిండ్రు వీరయ్య బిర్దవన మల్లన సంపదల్లో ఉన్నారేమి సంపదల్లో ఉన్నారేమి వీరయ్య బిర్దవన మరి మల్లయ్య సంపద ఉన్నదేమి చండీయ గోత్రమమ్మ చండీశ్వర గోత్రము మంగళం ఆడి పాడారే నారాయణ చూడారే
తల్లి సుందర మారిపోడాలి సూపర్ సూపర్ సత్తన్న రమేష్ అన్న నిజంగా అదరగొట్టిరు మామూలు కాదు ఈ ముచ్చట అంటే నిర్విరామంగా మన పల్లె ఒగ్గు కథలు కానీ మన పల్లె బాణీలు కానీ బతకాలన్న సంకల్పంతో మన బండి సత్తన్న దగ్గరికి మనం ఆలేరు టంగుటూరు రావడం జరిగింది. ఇప్పుడు అట్లనే మరి రెండో కథ కూడా మనం ప్రారంభించుకుందాం. ఈ కథల యొక్క ప్రాశస్త్యాన్ని రేపటి తరాలకు మన దేవుళ్ళు, మన ఉనికి, మన పునాదులు, మన మూలాలు, ముఖ్యంగా అంటే మనం ఏ జాతుల నుంచి వచ్చినాం, ఏ మూలాలు ఉన్నాయి, మనకు దేవుళ్ళు ఎవరు, వాళ్ళని ఎట్లా కొలుసుకున్నాం, వాళ్ళు మన కోసం చేసిన త్యాగాలు ఏంది, వాళ్ళ కోసం మనం చేయాల్సింది ఏందనే దాని మీదకి వెళ్ళి మన తెలంగాణ ఈ బృహత్కర కార్యాన్ని తీసుకొని ఆలేరుకు రావడం అనేది జరిగింది. టంగుటూరు బండి సత్తన్న బృందం